జిల్లాల పునర్విభజనలో రాయచోటి జిల్లా కేంద్రం హోదాను కోల్పోవడంతో స్థానిక నేతలు ప్రజలు ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డిలు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనమని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కానీ సాధారణ పౌరులు కూడా వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇక నేతలతో పాటు సాధారణ ప్రజలు అంటే జిల్లాల పునర్విభజనలో రాయచోటి జిల్లా కేంద్రం హోదాను కోల్పోవడంతో అటు స్థానిక నేతలంతా ప్రజలంతా కూడా ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. సో నేతల విషయాన్ని గురించి ఒకసారి చూసుకున్నట్లయితే అటు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, అదేవిధంగా రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి. సో ఇలా వీరంతా కూడా న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనము అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా వారైతే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజంపేట పార్లమెంటు నియోజక ప్రజలు కూడా ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సాధారణ పౌరులు కూడా వీరంతా కూడా సోషల్ మీడియా వేదికకు వారు కూడా వీళ్ళకి మద్దతు తెలుపుతూ నూతన సంవత్సర వేడుకలకు మేము కూడా దూరంగా ఉంటున్నామంటూ వారు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. రాయచోటి జిల్లా కేంద్రం హోదాను కోల్పోవడంతో అటు స్థానిక నేతలు ప్రజలంతా కూడా ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలంటూ నిర్ణయించుకున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రేఖ, అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కింద తరలింపుపై గత 5 రోజులుగా నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ మాత్రం ఈ రోజు 2026 నూతన సంవత్సరం మాత్రం వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు రాయచోటి ప్రాంత వాసులు కావచ్చు, రాజకీయ నేతలు కూడా. ఎందుకంటే అన్నమయ్య జిల్లా మొదటి నుంచి కూడా అన్నమయ్య జిల్లా ఏర్పడిన ఇప్పటికి 3 సంవత్సరాల 7 నెలలు కాబోతుంది. ఇప్పటి నుంచి కూడా అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత రాయచోటి జిల్లా కేంద్రంగా ఏర్పరిచారు. వెనుకబడిన ప్రాంతం జిల్లా కేంద్రం అయితేనే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంటూ కూడా గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత మాత్రం అయితే గత ఎన్నికల సందర్భంగా అన్నమయ్య జిల్లా కేంద్ర రాయచోటి తరలింపుంటుంది కూడా ఊహాగానాలు. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని ఎట్టి తరలించలేదంటూ కూడా ఎవరైతే రాయచోటి మంత్రి మండిపల్లి ఉన్నారో రామప్రసాద్ రెడ్డి కూడా ఇటీవల కాలంలో కూడా ఆయన శబ్దం చేశారు. రాయచోటి జిల్లా కేంద్రం కొనసాగిస్తాం, రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటుంది, ఇది ఈ ప్రాంత వాసుల కళ అంటూ కూడా ఆయన తెలిపారు. అయితే మాత్రం గత 6 రోజుల క్రితం జరిగినటువంటి జిల్లాల పునర్విభజన నేపథ్యంలో మాత్రం కేబినెట్ సంచలనం తీసుకుంది. మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయడంతో మాత్రం రాయచోటి ప్రాంత వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత 5 రోజులు నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే రాయచోటి వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ భౌగోళిక పరిస్థితులు కూడా రాయచోటికి అనుకూలంగా ఉన్నాయి, మా ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా కొనసాగించాలంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కేవలం ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో, ఎందుకంటే అన్నమయ్య జిల్లా ఏర్పాటు తర్వాత రాయంపేట జిల్లా కేంద్రం చేయాలంటూ కూడా గత వారం రోజులుగా రాయంపేట వాసులు, రైల్వే కోడ్ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం, ఈ ఆందోళన నేపథ్యంలోనే అన్ని ప్రాంతాలకు సమతూకంగా వీటికి న్యాయం జరిగే విధంగా కూడా చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేబినెట్ ఒక సమావేశమై కేబినెట్ సమావేశంలో కొంత సంచలన నిర్ణయం తీసుకుని చెప్పొచ్చు. ఎందుకంటే అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటినప్పటికీ కూడా ఈ 2 ప్రాంతాల నుంచి వ్యతిరేక ఈ నేపథ్యంలో రైల్వే కోటూరు ప్రజలను తిరుపతిలో కలపడం, రాయంపేట నియోజకవర్గాన్ని కడపలో కలుపుతూ రాయచోటిని మాత్రం మదనపల్లిలో కలపడం మాత్రం కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ 2 ప్రాంతాల నుంచి కూడా కొంత సముక్త వ్యక్తమైనప్పటికీ కూడా రాయచోటి నుంచి మాత్రం కేవలం ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది. మా ప్రాంతం పూర్తిస్థాయిలో గతం నుంచి కూడా అనాదిగా వెనుకబడి ఉంది, జిల్లా కేంద్రం అయితే అభివృద్ధి జరుగుతుంది అన్ని రకాలుగా అంటూ కూడా రాయచోటి వాసులు వ్యక్తం. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాయచోటి అభివృద్ధికి కట్టుబడే గతంలో మా అధినేత జగన్మోహన్ రెడ్డి రాయచోటి జిల్లా కనిపించారు. చంద్రబాబు రాయచోటి ప్రజలకు వెన్నుపోటు పడిచి తమ మదనపల్లి తరలించడంపై మాత్రం ఇప్పటివరకు నిరసన వ్యక్తం చేస్తారు. సో ఈ నేపథ్యంలో నూతన వేడుకల సందర్భం కూడా మేము వీటికన్నీ దూరంగా ఉన్నామంటూ కూడా ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, లేదంటే రాయంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ప్రసాద్ బాబు కావచ్చు, సో ఈ ప్రాంతం మండిపల్లి కావచ్చు, వీళ్ళందరూ కూడా వేడుకలకు నూతనంగా దూరంగా ఉంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అటు జిల్లాల పునర్విభజనలో భాగంగా రాయచోటి జిల్లా కేంద్రం హోదాను కోల్పోవడంతో అటు స్థానిక నేతలు ప్రజలంతా కూడా ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు.